ప్రపంచ ప్రఖ్యాత అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్లో పర్యటిస్తున్నారు. గోటు టూర్లో భాగంగా ఆయన 3 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. మెస్సీ భారత్లో పర్యటించడం ఇది 14 సంవత్సరాల తర్వాత. ఈ పర్యటనలో ఆయన హైదరాబాదు, కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. దీని గురించి మరింత సమాచారం డెస్క్ నుంచి మా చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి హైదరాబాద్ వాసులు ఏదంటే ప్రపంచ ప్రఖ్యాత అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ దాదాపు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కోల్కతా చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దాదాపుగా ఈ సాకర్ అభిమానులు మొత్తం ఈరోజు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మొత్తం కూడా అట్టహాసంగా ఆయన కోసం స్వాగతం పలుకుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడైనటువంటి మెస్సీ ఇవాళ భారత్ లో దిగారు. ఇప్పటికే ఇంతకుముందే కొన్ని గంటల ముందే భారత్ లో అతనికి ఘన స్వాగతం లభించింది. సో అతను కలకత్తా ఎయిర్పోర్ట్ లో అతనికి ఘన స్వాగతం కూడా లభించిందని చెప్పాలి. ముఖ్యంగా ఇవాల్టి నుంచి ఈ గోల్డ్ టూర్ లో భాగంగా ఇవాల్టి నుంచి అతని పర్యటన ఉంటుంది. సో మెస్సీ ఇవాళ పలువురు ప్రముఖుల్ని కలుస్తారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులను కలుస్తారు. మమతా బెనర్జీని కూడా కలుస్తారు. ఆ తర్వాత ఇవాళ హైదరాబాద్ కి సాయంత్రము 4 గంటలకి కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే మెస్సీ వస్తారు. సో ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇటు ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్లి ఫోటో సెషన్, అలాగే ఆ తర్వాత అక్కడనే రాహుల్ గాంధీతో కాసేపు చర్చించిన తర్వాత అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మెస్సీ వీళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటల లోపు కూడా ఇటు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రము 15 నిమిషాల పాటు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆడే మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు ఏదైతే 15 నిమిషాల మ్యాచ్ ఉంటుందో ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో ఇటు మెస్సీ అయితే రేవంత్ రెడ్డితో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆ గేమ్ లో అయితే పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మెస్సీ పర్యటన హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఈ ఫుట్బాల్ గేమ్ తర్వాత ఆ తర్వాత ఫుట్బాల్ చిన్నారులతో కాసేపు ఒక 15 మినిట్స్ వరకు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత రాత్రి మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్ లో బస చేసి రేపు తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి ఇలా ఉంటే ఓవరాల్ గా ఇండియా టూర్ చూసుకుంటే మెస్సీ ఆయన బృందం ఇప్పటికే కోల్కతా చేరుకొని పర్యటన అయితే మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు 10:30 గంటలకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. ఆ తర్వాత 11:15 వరకు లేక్ టౌన్ లో తన 70 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే మెస్సీ అయితే వర్చువల్ గా ఆవిష్కరిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీతో కలిసి వివేకానంద యువ భారతి క్రీడాంగన్ వద్దకు ఆయన వెళ్తారని తెలుస్తుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అతనికి అలాగే సత్కార కార్యక్రమం ఉంటుందని తెలుస్తుంది అక్కడ. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు మెస్సీ ఆయన టీం హైదరాబాద్ కి అక్కడి నుంచి కోల్కతా నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్లు ఇవాళ సాయంత్రం 4 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 4 గంటల తర్వాత ఫలక్నామా ప్యాలెస్, ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్. ఈ విధంగా అయితే ఈ రోజు మొత్తం కూడా మెస్సీ పర్యటన అయితే ఈ విధంగా అయితే ఇవాళ కొనసాగుతూ ఉంటుంది రహీం. అయితే దాదాపుగా గంట పాటు గ్రౌండ్లోనే ఉండి అందరినీ పలకరించి ఒక ఉత్సాహపరుస్తారనే వార్తల నేపథ్యం వస్తుంది. అయితే మ్యాచ్లో చివరి 5 నిమిషాలు మాత్రమే ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు మెస్సీ కానివ్వండి కోర్టులో దిగుతారనే వార్తల నేపథ్యంలో వాస్తవంగా దీనికి సంబంధించి ఫ్రెండ్లీ మ్యాచే అయినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఇటు సాకర్ అభిమానులు. మరి దీని నుంచి దాదాపు గంట పాటు ఆ గ్రౌండ్లోనే ఉంటారు అంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? అయితే మనం చెప్పుకున్నట్లు స్టేడియంలో అంటే 15 నిమిషాలు 2 టీంలు పోటీ పడతాయి. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ మీరు చెప్పినట్లు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు మాత్రమే మెస్సీ సీఎం రేవంత్ ఉన్నటువంటి టీంతో కలిసి ఆడతారు. అంటే గ్రౌండ్ లో 5 నిమిషాలు మాత్రమే ఆట ఆడుతున్నప్పటికీ కూడా అతను ఉప్పల్ స్టేడియంలో మొత్తం 1:40 నిమిషాలు మెస్సీ ఉప్పల్ స్టేడియంలోనే గడుపుతారని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టూర్ పూర్తయిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ 1:40 నిమిషాల్లో ముఖ్యంగా చిన్నపిల్లలతో ఈవెంట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మెస్సీకి సత్కారం ఉంటుంది. అలాగే కోచింగ్ కూడా అక్కడ ఉన్న చిన్నారులకి కోచింగ్ క్లినిక్ ను కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఈ వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కేవలం గేమ్ కు సంబంధించిన విషయానికి వస్తే మాత్రమే ఆ 15 నిమిషాల ఆటలో 5 నిమిషాలు మాత్రమే గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. మిగిలిన సమయం అంతా కూడా దాదాపు 1:40 నిమిషాలు ఉప్పల్ స్టేడియంలో అయితే మెస్సీ అక్కడ గడుపుతాడు. కాబట్టి మిగిలిన కార్యక్రమాల్లో మిగిలిన టైం అయితే స్పెండ్ చేస్తారు రహీం.